సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే బాగా ప్రాణం గురు నాకు. ఎందుకు అంత అభిమానం ఎందుకు పవన్ అంటే? పవన్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాం. కేవలం పవన్ వల్లే అధికారంలోకి వచ్చింది చాలా మంది చెప్తున్నారు టీడీపీ. అవును. వచ్చిన తర్వాత ఎలా ఉంది పవన్ ఎంత తగ్గాడో అంత పార్టీ నడుతుంది. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన, ఎలా ఉంది ఆయన పని? 1 నెంబర్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఏది జరుగుతుందో పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. జేబులో డబ్బులు కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. ఓకే, ఎంత మందికి విరాళాలు ఇచ్చాడో చూడండి, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడో చూసుకోండి. గెలవక ముందు గెలిచిన తర్వాత ఇచ్చాడు, గెలవక ముందు ఇచ్చాడు. కానీ నా వైపు సినిమాలు చేసుకుంటే ప్రజలు వదిలేసారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఒక్క సినిమా చేసుకుని చూడండి 100 మందికి విరాళాలు ఇవ్వచ్చు. ఆయన 10 వచ్చాక ప్రజలను వదిలేసాడని చెప్తున్నారు. ఏం వదిలేలా, ప్రజలను ఏం వదిలేలా. మన్యం ప్రాంతంలో తిరుగుతున్నారు, అంతా బాగానే ఉంటుంది. ఆ దేవుడు వరం ఇచ్చే వరకు, మన అమ్మవారు వరం ఇచ్చే వరకు ఆయనకి ఏం కాదు, బాగా చేయగలరు. విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎట్టగా చేస్తూ ఉంటారు, పదవ పార్టీలు అన్నాక అట్టగా చేసుకుంటూ ఉంటారు. అవి కామనే. ఎవరు నడిచే ఎవరు లెక్కుంటే ఎవరు వస్తారు, చేస్తారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? అవుతాడని అనుకుంటున్నాం, అవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకు పవన్ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? పనులు బాగుండేయని.